తను మా మధ్యలో లేకున్నా, భౌతికంగా మా మధ్యలో లేకున్నా సార్, మానసికంగా తనకి తన ఆత్మకి శాంతి చేకూరాలని నా భగవంతుని వేడుకుంటూ, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సార్, తన పైన నేను రాసుకున్నటువంటి పాట పూసింది తంగేడు పూలరెమ్మ, వచ్చింది దసరా పండుగమ్మ, ఒక్కసారి రమ్మను వాళ్ళ నాన్నని ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను వాళ్ళ అమ్మని ఓదార్చి పొమ్మను. పూసింది మామిడి పూలరమ్మ, వచ్చింది దసరా పండుగమ్మ, ఒక్కసారి రమ్మను వాళ్ళ నాన్నని ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను వాళ్ళ అమ్మని ఓదార్చి పొమ్మను. ఊరికి చివరన ఒంటరిగా తానొక్కడే అలిగి ఉన్నాడట, ఊరికి చివరన ఒంటరిగా తానొక్కడే అలిగి ఉన్నాడట, కారు చిక్కట్లోన మన రాజుకు వచ్చే దారేదో తెలియదట, తోడుగా నువ్వుండే ఎన్నెలమ్మా అంటే మబ్బుల్లో మాయమైపోతివమ్మా, తోడుగా నువ్వుండే వెన్నెలమ్మా అంటే మబ్బుల్లో మాయమైపోతివమ్మా, ఒక్కసారి రమ్మను వాళ్ళ అన్నను ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను వాళ్ళ వదినను ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను డుగ్గు నైసిని ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను ఆర్యన్ను ఓదార్చి పొమ్మను. పూసింది తంగేడు పూలరెమ్మ, వచ్చింది దసరా పండుగమ్మ, ఒక్కసారి రమ్మను మా వాళ్ళను ఓదార్చి పొమ్మను, ఒక్కసారి రమ్మను వాళ్ళ డాడీని ఓదార్చి పొమ్మను. చుక్కల్లో వెలిగేటి జాబిలమ్మ, చక్కని మన రాజు ఎక్కడని ఒక్కసారి రమ్మను వాళ్ళ. ధైర్యంగా ఉండండి. మీరు మీరు ధైర్యంగా ఉండి వాళ్ళ అమ్మా నాన్నలను చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక దోస్తుగా, ఒక బంధువుగా మీ మీద ఉంది. చాలా విషాదకరం. ఎందుకంటే రాజులాగా బతికినటువంటి వ్యక్తి, ఒక రాజు, ఆయనకి సంబంధించి అందరినీ ఆప్యాయంగా పలకరించేవాడు, అందరితో కలివిడిగా ఉండేటువంటి వ్యక్తి. ధైర్యాన్ని మోటివేట్ చేస్తూ మీరు ఎట్టి పరిస్థితుల్లో అఘాయిత్యానికి పాల్పడొద్దు, ధైర్యంగా ఉండాలని 10 మందికి చెప్పినటువంటి వ్యక్తి. పరిస్థితులు ఇంత దిగజారు స్థాయి, ఇంత దారుణంగా ఒడిగట్టేలా చేస్తాయని ఎవరూ ఊహించలేదు. వారి మిత్రుని పాట రూపంలో వారి ఆవేదనని మనం విన్నాము. వారి తండ్రి ఉన్నారు. మీరు చెప్పండి, అసలు మీకు ఎప్పుడైనా చెప్పిండా? చివరిసారి ఎప్పుడు మాట్లాడిండు? ఏం జరిగింది అసలు? నాకు ఏమి మాట్లాడడానికి దోస్తలేదు. అంతా మా కోడలు మాట్లాడుతుంది. దేశేషి నాతోటి కావడం లేదు మాట్లాడడం. దేశేషి వాళ్ళది రాతి గుండె అయిపోయింది సార్. వాళ్ళు ఏం మాట్లాడలేకుండా పోతున్నారు. అసలు ఏం చేద్దామన్నా కూడా వాళ్ళు ఏం ఎవ్వరు లేరు సార్. ఏం చేద్దామన్నా కూడా వాళ్ళకి ఏం మాట్లాడాలో, ఏం చేస్తున్నామో అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పటికి కూడా మాతోనే ఉన్నాడు కావచ్చు, మాతోనే ఉన్నాడు అనేటువంటి విధంగా ఉంటున్నారు తప్ప వాళ్ళు వేరే విధంగా ఆలోచించట్లేదు. కానీ దయచేసి ఒక్కటే కోరుకుంటున్నా సార్, ఇలాంటి ఆడవాళ్ళు సమాజంలో వండుకుంటూ మరి ఇలాంటి రాజులను ఎంతమందిని దయచేసి నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా, దయచేసి మరి వీళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇలాంటి రాజు వల్ల ఈ రాజు లాంటి వాళ్ళు ఎంతమంది చనిపోయారో మరి అలాంటి ఇంకా ముందు కూడా ఇలాంటి రాకుండా దయచేసి చట్టాలు ఒక సరైనటువంటి ఒక ఆర్టికల్ ప్రకారం ఇలాంటి ఈ 420 లాంటి ఈ చీటర్స్ని మరి వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పాలి, వాళ్ళకి సరైనటువంటి శిక్ష పడాలి. మరి ఇలాంటి చట్టాలు ఏమైనా తీసుకురావాలని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా సార్. దయచేసి దీన్ని మీరు మహిళలను వేధిస్తే 498 లాంటి చట్టాలు సెక్షన్ ప్రకారము కేసులు నమోదు చేస్తారు, సరైన చర్యలు తీసుకుంటారు. మరి అదే స్త్రీలు
పురుషులను వేధిస్తే, వారి భర్తలను వేధిస్తే ఇలాంటి ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎంతోమంది రాజులాంటి వాళ్ళు రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా కుటుంబము శోక సముద్రంలో మునిగిపోయింది. స్థానికంగా వారికి అందుబాటులో ఉన్నటువంటి మరో వ్యక్తి ఉన్నాడు. వారితో పాటు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ ఉన్నాడు. పవన్, అసలు ఏం జరిగింది? మీకు ఆయనతో ఎప్పటినుంచి ఆ సన్నిహిత సంబంధాలు ఉండేటివి? ఈ రాజుకు సంబంధించి ఆయన 14/7/1999 ఆయన జననము, అలాగే మరణం 29/9/2025. అంటే కేవలం 25-26 సంవత్సరాలు వయసులోనే ఆయన మనకి కానరాని లోకాలకి చేరినటువంటి పరిస్థితి. మీకున్న అటాచ్మెంట్ ఏంది అసలు వారితోని? ఏమవుతాడు? మీకు ఎక్కడ ఎప్పుడు చూసినా ఎప్పుడు మాట్లాడటోళ్ళ? రాజు మా సొంత మామయ్య వాళ్ళ కొడుకు సార్. మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అతను. నేను స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి అప్పుడు కాలేజీ కొంచెం అట్లా నాకు పరిచయం ఎక్కువ పెరిగింది. విషయంలో కానీ ఏదైనా సంథింగ్ మాతోటి షేర్ చేసుకునే. మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు కూడా మంచిగా మాట్లాడి. నేను అంతకుముందు ఒక 1 మంత్ బ్యాక్ హైదరాబాద్లో ఉన్నా. అంటే మేము ప్రతి ఇయర్ సండే లీవ్స్ ఉన్నప్పుడు గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడే వాళ్ళం. అక్కడికి ఒకసారి రూమ్ దగ్గరికి తీసుకెళ్ళిండు. నైట్ వెళ్ళినాం. అక్కడ కూడా ఆ రోజు నైట్ రూమ్లోనే స్టే చేసిన. మంచిగా చూసుకున్నాడు, ఉన్నాం. మళ్ళీ మార్నింగ్ నేను రిటర్న్ వచ్చేసిన. మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు జాతరలకు వచ్చినప్పుడు కూడా బాగానే మాట్లాడిండు. ఇంటి దగ్గరికి వచ్చిన నేను బాగానే మాట్లాడిండు. బయట కూర్చున్నాం. నైట్ కూడా బాగానే చెప్పిండు. నేనే అడిగిన, ఇట్లా రీల్స్ చేస్తలేవు కదా రాజు అంటే, సంథింగ్ ఇట్లా ప్రాబ్లమ్స్ రాదు ఇది అని అన్నాడు. యూట్యూబ్ కూడా అమ్మేసింది రాదు ఇది అని అన్నాడు. ఇవన్నీ చెప్పిండు. ఈ 1 మంత్ అయిపోయేలోపు కరీంనగర్కి షిఫ్ట్ అవుతా అది ఇది అనుకుంటా మాట్లాడిండు. మొన్న రీసెంట్గా పండుగ రోజు కూడా నేను నైట్ 10 o'clockకి ఫోన్ చేసిన. ఆయన హైదరాబాద్ ఇక్కడ నుంచి వెళ్ళిన దగ్గర నుంచి 3 days కాల్ చేసిన. మా అత్తమ్మ కాల్ చేయమంటే కాల్ చేస్తే 3 days లిఫ్ట్ చేయలే. అదే రోజు నైట్ కూడా కాల్ చేసినా లిఫ్ట్ చేయలే. 10 o'clockకి ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలే. అదే నాతోటి లాస్ట్గా మొన్న వచ్చినప్పుడు కూడా మాట్లాడింది. లాస్ట్ కాల్ అంతే సార్. ఇక చిన్నప్పటి నుంచి అయితే మాకు చాలా అంటే చాలా దగ్గర పరిచయం. మాతోటి మంచిగా ఉండేవాడు. మొన్న పోచమ్మ ఫెస్టివల్ అప్పుడు కూడా మాతోటి ఇక్కడ అందరినీ ఆడుకుందాం రా, గ్రౌండ్కి రారి అది అని మంచిగా ఆడుకున్నాం. ఏదైనా తను షేర్ చేసుకునే మాతోటి మంచిగా చేసేవాళ్ళం. కారణం ఏదైనా అందరూ చెప్తున్నారు. అతను చెప్పింది భార్య టార్చర్ వల్లే ఆయన బలవన్ మరణానికి పాల్పడ్డారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలే ప్రేమ వివాహము పెద్దల్ని ఒప్పించి చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల మళ్ళీ నేను ఎవరికి చెప్పుకోను, ఏం చెప్పుకోను అనేది ఆయన మనసులోనే ఘర్షణ పడ్డాడు. దీంతో ఆయన కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఆయన గొంతు సైతం మూగబోయింది. ఇక్కడంతా కూడా ఈ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి కుటుంబము, బంధాలు, అనుబంధాలు, ఆప్యాయత, అనురాగాల మధ్య పెరిగినటువంటి వ్యక్తి కాబట్టే ఆ చివరి మాటలు సైతం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు అని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు, ఆయన మిత్రులు కోరుతున్నారు. ఇప్పటికైనా ధైర్యంగా పోరాటం చేయాలి, ఎన్ని గడ్డు పరిస్థితులు ఎదురైనా ఫేస్ చేయండి అనేటువంటి ఇండికేషన్ ఇస్తున్నారు. ఇట్లా ఎవరైనా బలవన్ మరణానికి కారణమైన ఏవైనా కారణాలు ఎవరైనా వారి మీద కఠిన శిక్ష విధించాల్సిందే అని చెప్పి కొంతమంది మనతో మాట్లాడినటువంటి స్థానికులు, వారి బంధువులు, వారి మిత్రులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రాజు లేని లోటు తీర్చేది, పూడ్చేది ఎవరి వల్ల సాధ్యం కానటువంటిది అనడంలో సందేహం లేదు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, జాఫర్ ఖాన్పేట్ నుంచి.